రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వచ్చే 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో 2 ఉపరితల ఆవర్తనాలతో పాటు ఒక ద్రోణి కొనసాగుతుండటంతో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో హెచ్చరికలు జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే మే నెలలో వర్షాలు కురుస్తున్నాయి. ఎండల తీవ్రత తగ్గి వానలు పడుతున్నాయి. వారం రోజులుగా ఉదయమంతా మేఘావృతమైన వాతావరణం కనిపించి మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత పెరిగి సాయంత్రం క్యూమిలోనింబస్ మేఘాలు కమ్ముకుని వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు పడడంతో ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టింది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పైగా వచ్చే 4 రోజులు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కోస్తా ఆంధ్ర తీరం వరకు ఉపరితల ద్రోణి సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోకి ఎంటర్ అవుతాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల అటు అరేబియా మహాసముద్రంలో చూసుకున్నట్లయితే ఇవి ఋతుపవనాలు అనేవి ఇటు అండమాన్ నికోబార్ దీవుల నుంచి అరేబియా మహాసముద్రం వైపు ప్రయాణించే అవకాశం అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది. ఒక్కసారి కనుక ఈ ఋతుపవనాలు అనేవి వాతావరణ పరిస్థితులను అనుకూలంగా ఉంటే అరేబియా మహాసముద్రానికి ఎంటర్ అయిన తర్వాత క్రమేపీ ఈ కేరళ తీరాన్ని కూడా తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వన్స్ కేరళ తీరాన్ని తాకిన తర్వాత మనకి అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే జూన్ మొదటి వారంలో మనకి ఋతుపవనాలు అనేవి ఈవెన్ మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమ్మర్లో కురిసే వర్షాలు ఈదురుగాలుల తీవ్రతతో కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వానలు పడతాయన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయన్నారు. దీంతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. 14 జిల్లాల్లో ఈరోజు ఈదురుగాలుల ప్రభావం అనేది 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, ఇంకా నిర్మల్, మంచిర్యాల్, కొమరంభీం, నిజామాబాద్ ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే ఈ యొక్క గాలి తీవ్రత ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే పశ్చిమ జిల్లాలు వికారాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే సంగారెడ్డి, మెదక్, కరీంనగర్లో కూడా మనకి 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈ యొక్క గాలి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా దక్షిణ జిల్లాలకు ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా ఈ యొక్క గాలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మే నెల మొత్తం ఎండ తీవ్రత తగ్గి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణకు ఎంటర్ అవుతాయన్నారు వెదర్ ఆఫీసర్స్.